హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఐటీ ఛానల్. దిస్ ఈజ్ వెల్లప్ప కుమార్. సో మనం ఏదైతే ఫిజిక్స్ సౌండ్ లెసన్లో అతి ముఖ్యమైన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుందో వాటి యొక్క కంటిన్యూషన్ అనేది ఈ సెషన్లో చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఏ సౌండ్ వేవ్ హ్యాస్ ఎ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2 kHz. సో ఒక సౌండ్ వేవ్ అనేది ప్రొడక్షన్ అయిందంట, అంటే ఏదో ఒక సౌండ్ వేవ్ అనేది ఒక సౌండ్ అనేది ఒక వేవ్ని క్రియేట్ చేసిందంట. సో ఇక్కడ ఏ సౌండ్ వేవ్ హ్యాస్ ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2 kHz. సో ఫ్రీక్వెన్సీ అంటే మీనింగ్ ఏంటండి? నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్. ఒక యూనిట్ టైంలో ఎన్ని ఆసిలేషన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఇక్కడ మనకి 2000 హెడ్జెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి అంట. సో 2000 వైబ్రేషన్స్ అన్నా, 2000 సైకిల్స్ అన్నా, 2000 హెడ్జెస్ అన్నా ఏదైనా ఒకటే మీనింగ్ ఇక్కడ. సో ఇంకేం ఇచ్చాడు? వేవ్ లెంత్ ఆఫ్ 35 సెంటీమీటర్స్. వేవ్ లెంత్ మీన్స్ the distance between the consecutive distance between the distance between the consecutive crests or consecutive troughs is known as a wavelength అనమాట. ఎంత ఇచ్చాడంటే వేవ్ లెంత్ 35 సెంటీమీటర్స్. 35 సెంటీమీటర్స్. సో హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ట్రావెల్ ద 1.5 కిలోమీటర్. సో మీరు ఏవైతే ఈ ప్రాపర్టీస్ కలిగినటువంటి సౌండ్ వేవ్ ని, అటువంటి సౌండ్ వేవ్ అనేది 1.5 కిలోమీటర్ ప్రయాణించాలి అంటే ఎంత సమయం పడుతుంది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో మీకు తెలుసు వెలోసిటీ ఆఫ్ ది సౌండ్ ఫార్ములా ఏంటి? వెలోసిటీ ఆఫ్ ది సౌండ్ కనిపెట్టాలి అంటే ఇట్స్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ న్యూ అండ్ లాంబ్డా, నథింగ్ బట్ వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ అని అంటామండి. సో ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ అంత 2000 హెడ్జెస్, అలాగే వేవ్ లెంత్ అంట. సో మనకి వేవ్ లెంత్ అనేది మీటర్స్ లో ఉండాలండి, ఎందుకంటే మనం వెలోసిటీ అనేది మీటర్స్ పర్ సెకండ్ లో కొలుస్తున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా మీటర్ లో ఉండాలి. సో 100 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 1 మీటర్ అనమాట. సో మనం 35 ఏం చేయాలి? మీటర్స్ లో కన్వర్ట్ చేయాలంటే బై 100 చేస్తే అది మీటర్స్ గా కన్వర్ట్ అవుతుంది. సో వెలోసిటీకి ఉన్నటువంటి మరో ఫార్ములా ఏంటండి? ఇలా ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ లా కాకుండా మనకి తెలిసిన ఫార్ములా ఏంటి ఫిజిక్స్ లో? డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం. డిస్ప్లేస్మెంట్ అపాన్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటండి? వెలోసిటీయే కదా. సో నథింగ్ బట్ ఎంత డిస్టెన్స్ మూవ్ అవ్వాలి? 1.5 కిలోమీటర్ అంటే 1500 మీటర్స్ మూవ్ అవ్వాలంట. ఎంత టైంలో మూవ్ అవ్వాలి ఇది నాకు తెలియదు. సో మీకు తెలిసిన రెండు రిలేషన్స్ ని ఒక దగ్గర రాయండి ఫ్రెండ్స్. 2000 ఇంటూ 35/100 ఇది వెలోసిటీ ఆఫ్ ది సౌండే. అలాగే 1500 అపాన్ ఎక్స్ ఇది టైం అనమాట. ఇదే మనం కనిపెట్టాలి. సో 2 zeros క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 2 1s are 275s are. So x equal to 75 upon 35. 35 1s are 35, 35 2s are 70. అంటే 2.5 మిగిలింది కాబట్టి 35 లో 5 అన్నది సమ్ 0.1 అంటే 2.1 సెకండ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి. సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది సౌండ్. సో మనం ఇదివరకే చెప్పుకున్నామండి, సౌండ్ కి యూనిట్స్ ఏంటంటే డెసిబుల్స్ అనకూడదు. చాలా మంది డెసిబుల్స్ పెట్టేస్తారు ఇక్కడ. డెసిబుల్స్ అనేది లౌడ్నెస్ కి యూనిట్స్. లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ ని మాత్రమే మనం డెసిబుల్స్ లో మెజర్ చేస్తాం. మరి సౌండ్ అంటే ఏంటి? మరి ఇంటెన్సిటీ ఆఫ్ ది సౌండ్ అంటే ఏంటి? ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్, ద సౌండ్ ఎనర్జీ traveled per unit time through unit area, which is known as the intensity of the sound అండి. సో అకార్డింగ్ టు ద డెఫినేషన్ మనం రాస్తే సౌండ్ అనేది ఎనర్జీ అన్నారు. ఎనీ టైప్ ఆఫ్ ఎనర్జీ, అది కైనెటిక్ ఎనర్జీ కానివ్వండి, పొటెన్షియల్ ఎనర్జీ కానివ్వండి, హీట్ ఎనర్జీ కానివ్వండి, వర్క్ ఎనర్జీ కానివ్వండి, ఏ ఎనర్జీ అయినా మనం దేంట్లో మెజర్ చేస్తాం? యూనిట్స్ ఏంటండి? జౌల్స్ లో మెజర్ చేస్తాం. జౌల్స్ ట్రావెల్డ్ పర్ సెకండ్ పర్ యూనిట్ టైం అంటే పర్ సెకండ్ అనుకోవచ్చు. త్రూ యూనిట్ ఏరియా అపాన్ ఏరియా అంటే ఏరియాకి యూనిట్స్ ఏంటండి? మీటర్ స్క్వేర్. సో జౌల్ పర్ సెకండ్ రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అంటే ఏంటి? పవరే కదా. సో జౌల్ పర్ సెకండ్ ని వాట్స్ అనుకోవచ్చా? వాట్స్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇంటెన్సిటీ ఆఫ్ ది సౌండ్ అనేది దేంట్లో మెజర్ చేస్తారు? వాట్స్ పర్ మీటర్ స్క్వేర్ లో మెజర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్పీడ్ ఆఫ్ ది సౌండ్స్ ఇన్ డిఫరెంట్ మీడియమ్స్. మనకి ఏదైతే మ్యాటర్ అనేది ముఖ్యంగా సాలిడ్ స్టేట్స్, లిక్విడ్స్ అని చెప్పుకుంటాం కదండి కెమిస్ట్రీలో.
సో అలాంటి 3 టైప్స్ ఆఫ్ స్టేట్స్ లో మనకి ఈ సౌండ్ అనేది దేనిలో ఎక్కువగా ట్రావెల్ అవుతుంది, ఎక్కువ స్పీడ్ లో ట్రావెల్ అవుతుంది, దేనిలో తక్కువ స్పీడ్ లో ట్రావెల్ అవుతుంది అని చెప్పమంటారు ఫ్రెండ్స్. అయితే అసెండింగ్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ అరేంజ్ చేయమంటున్నాడు. సో మనకి సౌండ్ అనేది ఎటువంటి ప్రొడక్ట్స్ ఎక్కువగా సౌండ్ ని ఎక్కువ దూరం ట్రావెల్ అయ్యేటట్టు చేయగలవంటే, ఏ మ్యాటర్ లో అయితే మనకి ఇంట్రామాలిక్యులర్ డిస్టెన్స్ అనేది, అంటే మాలిక్యూల్ కి మధ్య డిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుందో అటువంటి మ్యాటర్స్ మాత్రమే వెలోసిటీని సౌండ్ యొక్క వెలోసిటీని భయంకరమైన స్పీడ్ తో ట్రావెల్ అయ్యేలా చేయగలవు. సో మనకి తెలిసిన మ్యాటర్స్ ఏమేమి చెప్పుకున్నాం? సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. సో సాలిడ్స్ లో ఇంట్రామాలిక్యులర్ డిస్టెన్స్ అంటే ఒక మాలిక్యూల్ కి మధ్య డిస్టెన్స్ అనేది ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్? వెరీ 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 లో. ఎందుకంటే ద అట్రాక్షన్ బిట్వీన్ ద మాలిక్యూల్ టు మాలిక్యూల్ ఇన్ ఏ సాలిడ్స్ ఈస్ వెరీ స్ట్రాంగ్. చాలా దృఢంగా ఉంటాయండి. సో సాలిడ్స్ అనేవి భయంకరంగా సౌండ్ ని ఎక్కువ దూరం ట్రావెల్ అయ్యేటట్టు చేయగలవంట కంపేర్ టు అదర్ మీడియంస్. సో సాలిడ్స్ ఆర్ గ్రేటర్ దాన్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. మరి లిక్విడ్స్ లో చూస్తే ఈ మాలిక్యూల్ కి సంవాట్ మోర్ డిస్టెన్స్ దెన్ ద సాలిడ్స్ అనమాట. ఇక్కడ సాలిడ్స్ తో కంపేర్ చేస్తే ఇక్కడ డిస్టెన్స్ అనేది కొంచెం కన్సిడరబుల్ లెవెల్లో ఎక్కువగానే ఉంటుందంటండి. ఈ డిస్టెన్స్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుందంట. సో కంపేర్ టు సాలిడ్స్, లిక్విడ్స్ అనేవి ఏదైతే సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుందో, ఈ వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుందో, ఆ సౌండ్ యొక్క వెలాసిటీ అనేది కంపేర్ టు సాలిడ్స్ తక్కువగానే ఉంటుంది. బట్ కంపేర్ టు గ్యాసెస్ ఇట్ ఈస్ హయ్యర్. ఓకేనా? మరి గ్యాసెస్ లో అసలు గ్యాసెస్ అనేది మనకి ఈ అట్మాస్ఫియర్, ఈ ఎయిర్ నే మంచి ఎగ్జాంపుల్ గా తీసుకోండి. దీంట్లో నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, ఆర్గాన్ ఇవన్నీ ఉన్నాయి కదండి. సో మనకి ఈ వాయువులన్నీ కూడా, ఈ గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని కూడా స్టేబుల్ గా ఉంటున్నాయా, స్టాటిక్ గా ఉంటున్నాయా? లేదు, జిగ్జాగ్ ప్యాటర్న్ లో మూవ్ అవుతూనే ఉంటున్నాయి. సో మనకి గ్యాస్ మాలిక్యూల్స్ ఒక ప్యాటర్న్ కి, ఒక మాలిక్యూల్ కి ఉన్నటువంటి డిస్టెన్స్ వెరీ హై. లిక్విడ్స్ లో హై, కానీ గ్యాసెస్ లో వెరీ హై. అంటే వీక్ అట్రాక్షన్ ఫోర్సెస్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ గ్యాసెస్ అనమాట. సో గ్యాసెస్ లో మీరు ఎటువంటి సౌండ్ చేసినా సరే అది అంత ఎక్కువ డిస్టెన్స్ అనేది ఆ సౌండ్ అనేది వినిపించదు. ఆ సౌండ్ తరంగాలు అనేవి ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవ్వలేదు. కానీ మీరు సాలిడ్స్ తో చేసే ఏ సౌండ్ అయినా సరే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవ్వగలదు. ఎందుకంటే స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ ద సాలిడ్స్ టైప్ ఆఫ్ మ్యాటర్స్. బట్ లిక్విడ్స్ లో మీరు ఏదైతే ఒక బకెట్ లో వాటర్ తీసుకొని మీరు చుట్టూ తిప్పండి, అది చేసే సౌండ్ అనేది కంపేర్ టు సాలిడ్స్ తక్కువగా ఉన్న, కంపేర్ టు గ్యాసెస్ అది ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మీరు గ్యాసెస్ లో ఎటువంటి సౌండ్ ని క్రియేట్ చేసినా ఇట్స్ వెరీ నెగ్లిజిబుల్ టు యువర్ ఆడిబుల్ రేంజ్. సో ఎంతో కొంత రికార్డ్ అవుతుంది, కానీ చాలా తక్కువ. మానవుని యొక్క వినికిడి శక్తితో పోలిస్తే అది రికార్డ్ కూడా చేయలేము. అది అసలు మన యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ లో కూడా రాదు, ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ రేంజ్ లో కూడా రాదనమాట. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సాలిడ్స్ ఆర్ గ్రేటర్ దాన్ లిక్విడ్స్, గ్రేటర్ దాన్ గ్యాసెస్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. మనకి ఇంకా క్వశ్చన్లు ఎలా అడుగుతారంటే, సాలిడ్స్ లో టాప్ 2 ఎవరో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో సాలిడ్స్ అంటే మనకి పీరియాడిక్ టేబుల్ లో ఉన్నటువంటి 118 ఎలిమెంట్లలో 91 ఎలిమెంట్స్ అనేవి మెటల్స్. మరి మిగతా 7 ఎలిమెంట్స్ అనేవి మెటలాయిడ్స్, సెమీ కండక్టర్స్. మరి మిగతా 20 ఎలిమెంట్స్ అనేవి నాన్ మెటల్స్. సో మనకి ముఖ్యంగా ఈ 91 మెటల్స్ లో ఏ మెటల్ అనేది సౌండ్ ని ఎక్కువ దూరం ట్రావెల్ అయ్యేటట్టు చేయగలదు? ఏ మెటల్ అనేది మీరు ఇంపాక్ట్ చేసేటట్టు చేస్తే, కింద నుంచి మీదకి పడిచేస్తే దాని యొక్క సౌండ్ అనేది ఎక్కువ దూరం ట్రావెల్ అవుతుందట? ప్రాక్టికల్ గా ఆలోచించండి. సో అల్యూమినియం అనేది చాలా భయంకరమైన సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తుందండి ఫ్రెండ్స్. ఆ సౌండ్ యొక్క వెలాసిటీ అనేది సుమారు 6.4 కిలోమీటర్స్ పర్ సెకండ్ అనేది ట్రావెల్ అవ్వగలదంట. సెకండ్ హైయెస్ట్ ఎవరయ్యా అంటే నిఖిల్ అని చెప్పాలి. నిఖిల్ చేసే సౌండ్ యొక్క వెలాసిటీ అనేది 6.04 కిలోమీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీతో ట్రావెల్ అవ్వగలదంట. మరి లిక్విడ్స్ లో ఎవరండి? లిక్విడ్స్ లో మనకి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు, సీ వాటర్ గొప్పదా, డిస్టిల్ వాటర్ గొప్పరా? ఎందుకు డిస్టిల్డ్ వాటర్ సీ వాటర్ కన్నా తక్కువ వెలాసిటీతో సౌండ్ ట్రావెల్ చేస్తుంది? సీ వాటర్ ఎందుకు ఎక్కువ వెలాసిటీతో సౌండ్ ట్రావెల్ చేయగలదా అంటే, ఇదైనా వాటర్ అండి. ఇక్కడైనా వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి, ఇక్కడైనా వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. కానీ సీ వాటర్ లో ఎక్స్ట్రాగా ఎవరు ఉంటారండి? సీ వాటర్ లో సమ్ కాన్సన్ట్రేటెడ్ NaCl కామన్ సాల్ట్ అనేది ఉంటుంది. ఆ సాలిడ్ క్రిస్టల్స్ అనేవి ఉండడం వల్ల ఒక పార్టికల్ కి ఉన్నటువంటి డిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే పార్టికల్స్ అనేవి దగ్గరగా ఉంటున్నాయో
అటువంటి సమయంలో మనకి సౌండ్ అనేది వైబ్రేషన్ రూపంలో ఒక పార్టికల్ ఇంకో పార్టికల్ ఢీ కొట్టుకుంటూ మనకి వైబ్రేషన్ తరహాలో సౌండ్ అనేది ఈజీగా ఒక చోటు నుంచి మరో చోటికి ఈజీగా ట్రావెల్ అవ్వగలదు. కంపేర్ టు డిజిటల్ వాటర్, సీ వాటర్ లో సాల్ట్ పార్టికల్స్ అనేవి ఉండడం వల్ల, సాలిడ్స్ అనేవి ఉండడం వల్ల. డిజిటల్ వాటర్ లో ఎటువంటి మినరల్స్ ఉండవండి. ఇట్స్ ఏ ఆర్డర్లెస్, ఇట్స్ ఏ కలర్లెస్, ఓన్లీ ప్యూర్ లిక్విడ్ విల్ బి ఎగ్జిస్ట్ ఇన్ ద డిజిటల్ వాటర్. సో అలాంటి డిజిటల్ వాటర్ సాల్ట్ వాటర్ తో కంపేర్ చేస్తే మనకు తక్కువ స్పీడ్ తోనే సౌండ్ ని ఒక చోటు నుంచి మరో చోటుకి ట్రావెల్ చేయగలదు. సో ఇక్కడ ఎవరు గొప్ప అంటే సీ వాటర్ అనేది 15 అంటే 1.53 కిలోమీటర్ పర్ సెకండ్ తో సౌండ్ యొక్క వెలాసిటీని ట్రావెల్ చేయగలదు. కానీ డిజిటల్ వాటర్ అయితే మాత్రం 1.4 కిలోమీటర్స్ పర్ సెకండ్ వేగంతో ధ్వనిని తరలించగలదు. కానీ గ్యాసెస్ విషయానికి వస్తే మనకు ఆల్రెడీ తెలుసు, నార్మల్ ఎయిర్ లో, మన అట్మాస్ఫియర్ లో నార్మల్ ఎయిర్ లో ఎయిర్ యొక్క సౌండ్ యొక్క వెలాసిటీ ఎంతయా అంటే 343 మీటర్స్ పర్ సెకండ్ అని చెప్పుకున్నాం కదా. 343, 344 ఏదైనా కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎట్ ద రూమ్ టెంపరేచర్ మీద ఆధారపడి మనకి వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ అనేది డిపెండ్ అవుతుంది. టెంపరేచర్ పెరిగితే వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ కూడా పెరుగుతుంది, టెంపరేచర్ తగ్గితే వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ కూడా తగ్గుతుంది. ఈ పాయింట్స్ ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి గ్యాసెస్ లో ఎవరండి హైయెస్ట్? సో మనకి అత్యంత లైట్ వెయిట్ గ్యాస్ అని దేన్ని అంటాం? చాలా మంది హీలియం గ్యాస్ అంటారు, కానీ హీలియం లో అటామిక్ నెంబర్ అని అంటండి. హీలియం అటామిక్ నెంబర్ ఇస్ 2, అటామిక్ మాస్ ఇస్ 4. హీలియం యొక్క అటామిక్ మాస్, He యొక్క అటామిక్ మాస్ అనేది 4 అండి. కంపేర్ టు హైడ్రోజన్ ఎంత? హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1, అటామిక్ మాస్ ఇస్ ఆల్సో 1. బికాస్ ఇట్స్ ఏ న్యూట్రాన్ లెస్ ఎలిమెంట్ కాబట్టి ఎన్ని ప్రోటాన్లు ఉంటాయో అన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి, దీంట్లో న్యూట్రాన్ అనేవి ఉండవు. సో లైట్ వెయిట్ గ్యాస్ గా మనం హైడ్రోజన్ చెప్తాం. ఇలాంటి హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ చేసే సౌండ్ అనేది ఎక్కువ వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది. సుమారు గ్యాసెస్ లో ఎక్కువ వెలాసిటీతో ట్రావెల్ అయ్యే గ్యాస్ ఏంటంటే, సౌండ్ ని ఎక్కువ దూరం పంపించగలిగే గ్యాస్ ఏంటయ్యా అంటే హైడ్రోజన్ గ్యాస్ అని చెప్పాలి. సుమారు ఎంత వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది అంటే 1.2 కిలోమీటర్స్ పర్ సెకండ్ అనమాట. ఓకేనా? సో మనకి సెకండ్ హైయెస్ట్ ఎవరయ్యా అంటే హీలియం. సో మనకి నార్మల్ గా మనం నార్మల్ గా చూసేటువంటి ఏ ఎక్స్పెరిమెంట్ అయినా నార్మల్ గా కన్సిడర్ చేసేటువంటి ఎయిర్ ఎంత స్పీడ్ తో ట్రావెల్ అవుతుంది. ఎయిర్ లో సౌండ్ యొక్క వెలాసిటీ ఎంత అంటే 346 మీటర్స్ పర్ సెకండ్. సో ఈ కారణం వల్లే ఎయిర్ అనేది ఇంత తక్కువగా ఉండడం వల్లే మనకి మెరుపు ముందు కనిపిస్తుందా, ఉరుము ముందు వినిపిస్తుందా? ముందు లైట్నింగ్ అనేది కనిపిస్తుంది. ముందు కనిపిస్తుంది. ఎందువల్ల అంటే లైట్ అనేది 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్స్ తో ట్రావెల్ అవుతుంది. కానీ ఎయిర్ మనకి 346 మీటర్స్ పర్ సెకండ్ తో ట్రావెల్ అవుతుంది. సో ఇక్కడ ఎవరిది హైయెస్ట్ స్పీడ్ అండి? లైట్ యొక్క స్పీడ్ అనేది హైయెస్ట్ అనమాట. సో అందువల్లే మనకి వర్షాలు పడుతున్నప్పుడు ముందు మెరుపు కనిపిస్తుంది, తర్వాత 15 సెకండ్ల తర్వాత, 20 సెకండ్ల తర్వాత మనకి ఉరుము, అంటే ఏదైతే ఈ సౌండ్ ఉందో ఆ సౌండ్ అనేది ఈ అట్మాస్ఫియర్ ఎయిర్ లో 346 మీటర్స్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణించడం వల్ల, చాలా లేట్ గా ప్రయాణించడం వల్ల, చాలా తక్కువ వేగంతో ప్రయాణించడం వల్ల మెరుపు తర్వాత మనకి థండర్ అంటే స్ట్రోమ్ కండిషన్ లో మనకి మెరుపు తర్వాత ఉరుము అనేది వినిపించడం జరుగుతుంది అనమాట ఈ కండిషన్ వల్ల. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్, what is the minimum distance between the object and the obstacle for the reflection of the sound to producing a echo in 0.1 second at 22 degrees centigrade. సో యాక్చువల్ గా మనకి ఎకో ఈజ్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది సౌండ్ అండి. సౌండ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుందంట. అంటే ఇక్కడ ఒక బాటిల్ ఉంది, నేను క్లాప్స్ కొట్టా. ఈ క్లాప్స్ కొట్టినప్పుడు ఈ క్లాప్స్ అనేవి ఈ బాటిల్ ని టచ్ చేసి మళ్ళీ రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతాయంట ఆ సౌండ్ వేవ్స్ అనేవి. సో ఇలా రిఫ్లెక్ట్ బ్యాక్ అవడాన్ని ఎకో అని అంటున్నారు. సో ఈ ఎకో అన్నది మనకి రిఫ్లెక్షన్ ఆఫ్ ది సౌండ్ అని సింపుల్ గా చెప్పొచ్చు అనమాట. సో మరి ఈ ఎకో అన్నది మనకి 0.1 సెకండ్స్ లో వినిపించాలి అంటే ఈ క్లాప్స్ కొట్టే సోర్స్ మధ్యలో ఉండే ఆబ్స్టేకల్ కి మధ్యన ఎంత దూరం ఉండాలి అంటే, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు చూడండి. సో మీరు ఇక్కడ క్లాప్స్ కొడుతున్నారు అంటే మీరు సోర్స్ అనమాట. క్లాప్స్ కొట్టే ఆయన సోర్స్. అలాగే ఇదేంటి? ఇది ఒక వాల్ అనమాట. సో మీరు క్లాప్స్ కొడుతున్నారు. మీరు క్లాప్స్ కొట్టినప్పుడు ఆ ధ్వని అనేది గాలిలో ప్రయాణించి ఈ గోడని తాకి మళ్ళీ రివర్స్ బ్యాక్ వస్తుంది అనమాట. సో మనకి ఎకో అనేది ఇదంతా కూడా 0.1 సెకండ్స్ లో జరిగిపోవాలి అంటున్నాడు. ఈ ఎకో మొత్తం అంతా కూడా ఇది 0.1 సెకండ్స్ లో జరిగిపోవాలి అంటే ఈ గోడ మరియు మీరు అంటే హ్యూమన్ బీయింగ్
ఎంత డిస్టెన్స్ లో ఉండాలి అనే క్వశ్చన్ అనమాట. సో ఇది ఎంత డిస్టెన్స్ లో ఉండాలి అంటే మీకు తెలిసిన ఒకే ఒక ఫార్ములా ఏంటండి, వెలోసిటీ ఆఫ్ ది సౌండ్ అంటే టోటల్ డిస్టెన్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, న్యూమినేటర్ లో ఏం రాస్తున్నాను, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సౌండ్ ఇన్ ఎయిర్ అపాన్ ఏంటండి దేంతో కంపేర్ చేస్తున్నారు, వెలోసిటీ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అపాన్ టైమే కదా, అపాన్ టైం అనమాట. సో వెలోసిటీ ఆఫ్ ది సౌండ్ ఇన్ నార్మల్ ఎయిర్ ఇది మనకి తెలిసిందే ఎంతండి, 344 మీటర్స్ పర్ సెకండ్ తో ఎయిర్ లో మీరు క్లాప్స్ కొడితే ఎయిర్ లో ఆ ధ్వని 344 మీటర్ల పర్ సెకండ్ వేగంతో వెళ్తుంది గోడ దగ్గరికి. ఓకే, వెలోసిటీ తెలుసు. ఇక్కడ ఏంటి, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద సౌండ్ ఇన్ ఎయిర్ అంటే ఏంటండి ఇది, వై అని అనుకోండి ఇది. సో మనకి ఎంత టైంలో మళ్ళీ రిఫ్లెక్ట్ బ్యాక్ అయిపోవాలి అంటే మీరు క్లాప్స్ కొట్టడం, అది గోడని తాకడం, మళ్ళీ మీ చెవి దగ్గరికి వినిపించడం, ఇదంతా కూడా 0.1 సెకండ్స్ లో అయిపోవాలి. సో మీకు వై అనేది ఏమొస్తుంది, 344 ఇంటూ 0.1 సెకండ్స్ అంటే మీటర్స్ పర్ సెకండ్స్, సెకండ్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది, 334.4 మీటర్స్ అవుతుంది, ఎందుకంటే 0.1 కాబట్టి ఒక స్థానం ముందుకు వెళ్తుంది 344 లో. సో మనకి వై అంటే ఏంటి అసలు, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద సౌండ్ అంటే మీరు క్లాప్స్ కొట్టినప్పుడు గోడ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ ఆ గోడని తాకి వెనక్కి రావడం, ఇలా 2 సార్లు సౌండ్ వేవ్ అనేది ట్రావెల్ అవుతుంది. సో మనకి టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద సౌండ్ వేవ్ ఈజ్ 34.4. చాలా మంది వెంటనే 34.4 చూసి ఈ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అనుకుంటారు, కానీ అది తప్పు. 34.4 అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. 34.4 అనేది ఏంటి, సౌండ్ వేవ్ అనేది టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అయిందో అది. కానీ ఇక్కడ ఏం కనిపెట్టమన్నాడు, మీకు అంటే క్లాప్స్ కొట్టిన వాడికి మరియు వాల్ కి గోడకి మధ్య ఉన్న దూరం ఎంత అని అడుగుతున్నారు అనమాట. మీరు ఏం చేయాలి, ఇక్కడ సౌండ్ ట్రావెలింగ్ డిస్టెన్స్ అనేది అంటే వెళ్ళడానికి రావడానికి సేమ్ డిస్టెన్స్ కదా, అంటే దీన్ని మీరు ఆఫ్ చేస్తే బై 2 చేస్తే ఏమొస్తుంది, ద డిస్టెన్స్ బిట్వీన్ ద హ్యూమన్ బీయింగ్ అండ్ ద వాల్ అనేది వస్తుందా లేదా, వస్తుంది. సో 17.2 మీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఇచ్చినా సరే లాస్ట్ లో బై 2 చేయడం మర్చిపోకండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఎందుకంటే ఇది టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద సౌండ్ వేవ్. కానీ మీకు సౌండ్ వేవ్ అనేది 2 సార్లు ట్రావెల్ అవుతుంది, వెళ్ళడం ఒకటి రావడం ఒకటి. కానీ మీకు ఏంటి కావాలి, ఒక సైడ్ మాత్రమే, ఏదో ఒకటి మాత్రమే కావాలన్నమాట. అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద హ్యూమన్ బీయింగ్ అండ్ ద వాల్ అనేది మాత్రమే కావాలి, 2 సార్లు ఎందుకు, 2 సార్లు అక్కర్లేదు అని చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ దీని మీద మోడల్ ఎగ్జాంపుల్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇది సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ చూస్తే ఒక మనిషి క్లాప్స్ కొడుతున్నాడంట, దేనికి ఎదురుగా, ఒక క్లిఫ్ కి ఎదురుగా, ఒక కొండ చర్యకి ఎదురుగా నించుని క్లాప్స్ కొడుతున్నాడంట. సో ఎకో అనేది ఎంత టైంలో వినిపించాలి అంట, 2 సెకండ్స్ టైంలో వినిపించాలి అంట. వీడు ఎక్కడ ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు అంటే ఖచ్చితంగా అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది. ఈ అట్మాస్ఫియర్ లో గాలి యొక్క స్పీడ్ ఎంత, 344 మీటర్స్ పర్ సెకండ్. ఒకవేళ ఆడిచ్చింది ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఆ ఎగ్జామినర్ ఇచ్చిందే కన్సిడర్ చేయాలి. ఇక్కడ వెలోసిటీ ఆఫ్ ది సౌండ్ ఇచ్చారు కాబట్టి వెలోసిటీ ఆఫ్ ది సౌండ్ ఎంతైతే ఇచ్చారో దాన్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. ఇక్కడ 346 మీటర్స్ పర్ సెకండ్ అనేది కన్సిడర్ చేయాలి. సో వెలోసిటీ తెలుసు, టైం తెలుసు, డిస్టెన్స్ కనిపెట్టారా, ఈజీగా కనిపెట్టవచ్చు. వెలోసిటీ ఆఫ్ ది సౌండ్ ఈక్వల్ టు 346 y is nothing but total distance traveled by the sound wave. ఓకేనా, y upon time. So velocity of the sound 346 and y is I don't know why upon time. ఎంత టైంలో మనకు వినిపించాలి ఆ ఎకో అనేది, 2 సెకండ్స్. సో y is equal to 346 into 2 మీటర్స్ అనమాట. సార్ 346 into 2 మీటర్స్ అనేది ఏంటి, సౌండ్ ఈ మనిషి నుంచి వెళ్ళడానికి మళ్ళీ తిరిగి రావడానికి అంటే 2 టైమ్స్ మీరు క్యాలిక్యులేట్ చేస్తున్నారు. కానీ నాకు ఏంటి కావాలి, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద క్లిఫ్ ఫ్రమ్ ది పర్సన్ నుంచి ఈ క్లిఫ్ అనేది ఎంత దూరంలో ఉంది అంటే ఏదో ఒకటి మాత్రమే సరిపోతుంది. అంటే మీకు వచ్చిన వాల్యూని ఏం చేయాలి, బై 2 చేస్తే సరిపోతుంది. డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఏమొస్తుందండి, 346 మీటర్స్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ క్లిఫ్ అండ్ ద పర్సన్.
సో ఎప్పుడు ఎకో మీద ప్రశ్న ఇచ్చినా లాస్ట్ లో మీరు బై 2 చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఏ అప్లికేషన్స్ ఆఫ్ ది మల్టిపుల్ రిఫ్లెక్షన్స్. సో మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. సౌండ్ ని ట్రావెలింగ్ ఆఫ్ ఏ సౌండ్ వేవ్స్ in a particular direction without spreading in all directions అంటే మీరు ఏదైతే సౌండ్ ప్రొడ్యూస్ చేస్తారో ఆ సౌండ్ అనేది మనం అప్పుడప్పుడు ఈ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అనేది మనం ప్రాక్టికల్ గా యూజ్ చేస్తామండి. ఎందుకు మనం అరిచినప్పుడు ఇలా రెండు చేతులు పెడతాం? ఎందుకంటే నేను మాట్లాడుతున్నప్పుడు ఈ రెండు చేతులు పెట్టకుండా మాట్లాడుతున్నప్పుడు నేను ప్రొడ్యూస్ చేస్తున్న సౌండ్ వేవ్స్ అనేవి, నా వోకల్ కార్డ్ నుంచి వస్తున్న సౌండ్ వేవ్స్ అనేవి ఎటువైపు పడితే అటువైపు స్కాటరింగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట, డిస్పర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట, అంటే స్ప్రెడ్డింగ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అలా కాకుండా నేను నా రెండు చేతులతో ఇలా ఒక డైరెక్షన్ అనేది చూపిస్తే, ఒక పాత్ అనేది చూపిస్తే ఆ సౌండ్ అనేది ఎక్కువ డైరెక్షన్ వెళ్ళడానికి, లాంగర్ డిస్టెన్సెస్ వెళ్ళడానికి అవకాశం ఉంటుందంట. ఇలా నేను సౌండ్ కి ఒక పాత్ అనేది చూపిస్తున్నా, ఒక దారి అనేది చూపిస్తున్నా. ఎందుకు వల్ల? ఆ సౌండ్ అనేది ఎక్కువ ఫ్రీక్వెన్సీతో వెళ్ళాలని చెప్పేసి, ఆ సౌండ్ అనేది ఎక్కువ దూరంతో వెళ్ళాలని చెప్పేసి మనం ఇలా ఒక పర్టికులర్ పాత్ ని సౌండ్ వేవ్స్ కి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవి కొన్ని రకాల వస్తువుల్లో కూడా ఈ టెక్నిక్ ని యూజ్ చేయడం జరుగుతుంది. మరి ఈ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే మనకి మెగాఫోన్స్, ముఖ్యంగా పోలీసుల దగ్గర ఎటువంటి మెగాఫోన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే హార్న్స్ మనకి ఆటో వాళ్ళ దగ్గర చూస్తాం. అలాగే స్టెథోస్కోప్, అలాగే క్లోజ్డ్ ఆడిటోరియంస్, అలాగే మనకి పెళ్లిల్లో యూజ్ చేసేటువంటి షెహనాయిస్ కానీ ఇలాంటివన్నిటి చోట కూడా మనకి ఏ టైప్ ఆఫ్ ప్రిన్సిపల్ కనిపిస్తుంది అంటే, ఏ టైప్ ఆఫ్ ప్రిన్సిపల్ ద్వారా సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అంటే మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో వాట్ ఈస్ ద ఆడిబుల్ రేంజ్ ఆఫ్ ది సౌండ్ ఫర్ ఏ హ్యూమన్ బీయింగ్? యాక్చువల్ గా మనకి సౌండ్స్ అనేవి, టైప్స్ ఆఫ్ సౌండ్స్ అనేవి 3 టైప్స్ గా ఉంటాయి ఫ్రెండ్స్. సో వీటిని ఎలా బేస్ చేశారంటే, వీటిని ఎలా క్లాసిఫై చేశారంటే బేస్డ్ అపాన్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్. సో ఫ్రీక్వెన్సీ వాల్యూస్ బట్టి డివైడ్ చేయడం జరిగింది. మరి ఆ 3 టైప్స్ ఆఫ్ సౌండ్స్ ఏంటంటే ఇన్ఫ్రాసోనిక్ సౌండ్, అల్ట్రాసోనిక్ సౌండ్, ఆడిబుల్ రేంజ్. సో మనకి ఏవైతే సౌండ్స్ అనేవి లెస్ దాన్ 20 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ అంటారండి. సో మనకి ఆప్షన్ ఏ అనేది ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ కి రిప్రజెంట్ చేసే ఫ్రీక్వెన్సీ రేట్ అనమాట. మరి ఏదైతే గ్రేటర్ దాన్ 20 హెర్ట్జ్ ఉంది, లెస్ దాన్ 20,000 హెర్ట్జ్ ఉంటే, అంటే 20 హెర్ట్జ్ టు 20,000 హెర్ట్జ్ రేంజ్ ఉంటే ఆ టైప్ ఆఫ్ సౌండ్స్ ఏమంటాం? ఆడిబుల్ రేంజ్ అంటాం. సో బిట్వీన్ 20 to 20,000 హెర్ట్జ్ అనేది మనకి ఆడిబుల్ రేంజ్ అండి. ఇది ముఖ్యంగా హ్యూమన్ బీయింగ్స్ ఉంటుంది అనమాట. మరి అల్ట్రాసోనిక్ సౌండ్స్ అంటే గ్రేటర్ దాన్ 20,000 ఫ్రీక్వెన్సీస్ ప్రొడ్యూస్ చేసే సౌండ్స్ అన్ని కూడా, అంటే ఒక సెకండ్ కాలంలో 20,000 వేవ్స్ ప్రొడ్యూస్ చేసే సౌండ్స్ అన్ని కూడా, 20,000 వైబ్రేషన్స్, 20,000 సైకిల్స్ కంప్లీట్ చేసే సౌండ్స్ అన్ని కూడా అల్ట్రాసోనిక్ సౌండ్స్ కిందకు వస్తాయండి. సో మనకి ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆప్షన్ బి ని అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ గా చెప్పవచ్చు అనమాట. ఓకేనా? మరి ఆప్షన్ డి అనేది దేనికి ఉంటదంటే ఎక్కువగా చిల్డ్రన్స్ కి. ఎవరైతే చిల్డ్రన్స్ 3 to 4 ఏజ్ కలిగి ఉంటారో, పీరియడ్ తక్కువగా ఉంటుందో ఆ చిన్న పిల్లలకి ఈ సౌండ్ వేవ్స్ అనేవి గ్రహించగలరండి. ఇలాంటి సౌండ్ వేవ్స్ కూడా వాళ్ళకి వినిపించే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అనుకుంటా ఉంటారు మన పెద్దలు కూడా, చిన్నపిల్లలకి గాళ్ళు దెయ్యాలు భూతాలు గట్ట కనిపిస్తాయని చెప్పేసి. అదేం కాదండి. సైంటిఫిక్ రీజన్ ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ఫ్రీక్వెన్సీస్ తో అబౌట్ 25,000 ఫ్రీక్వెన్సీస్ తో ఉండే ధ్వనులు కూడా క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళకి వినిపిస్తాయి. ఆ గ్రహణ శక్తి అన్నది, ఆ వినికిడి శక్తి అన్నది చిన్న పిల్లలకు మాత్రమే ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఎడల్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి, అంటే పెరుగుతున్న కొద్ది వాళ్ళ యొక్క గ్రహణ శక్తి, వాళ్ళ యొక్క వినికిడి శక్తి అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. సో అలా వాళ్ళకంటూ ఒక స్పెషల్ పవర్స్ అనేవి ఉంటాయన్నమాట ఈ చిల్డ్రన్స్ అనే వారికి. అలాగే ఈ చిల్డ్రన్స్ కి, అలాగే డాగ్స్ లో కూడా ఎలాంటి రేంజే ఉంటుంది ఫ్రెండ్స్. డాగ్స్ లో కూడా ఈ భూకంపాలు, ఎర్త్క్వేక్స్ అనేవి చాలా సెస్మిక్ వేవ్స్ అనమాట. వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ అనేవి చాలా తక్కువగా ఎర్త్క్వేక్స్ కానీ, భూకంపాలు కానీ, సునామీలు కానీ అవి చేసే సౌండ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయండి అవి వచ్చే ముందు. అలాంటి సౌండ్స్ ని ఇలాంటి వాళ్ళు మాత్రమే గ్రహించగలరంట.
ఓకేనా? సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది అంటే ప్రాక్టికల్ గా అవి చేసే సౌండ్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంది అంటే అవి చేసే సౌండ్స్ భయంకరంగా ఉంటాయి. సో మనకి ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ అంటే ఎటువంటి టైప్ ఆఫ్ జంతువులు చేస్తాయంటే ఎలిఫెంట్స్ గానీ, టైగర్స్ గానీ, లయన్స్ గానీ, మనకి హిప్పోస్ గానీ, రైనోస్ గానీ ఇలాంటివన్నీ కూడా భయంకరంగా అరుస్తాయండి. కానీ ఏ వాయిస్ లో అయితే లౌడ్నెస్ ఉంటుందో అంటే యాంప్లిట్యూడ్ ఉంటుందో ఆ వాయిస్ లో ఏం ఉండదని చెప్పుకున్నాం, ఫ్రీక్వెన్సీ అనేది ఉండదని చెప్పుకున్నాం కదా, అంటే ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం కదా, అదే ఇక్కడ సాటిస్ఫై అవుతుంది. సో ఈ జంతువులన్నీ కూడా భయంకరంగా అరిచేవే, కానీ వాటి యొక్క ఫ్రీక్వెన్సీ వాల్యూస్ మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. మరి అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ అంటే ఎటువంటి జంతువులు అయితే చాలా తక్కువ సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తాయో అటువంటి జంతువులన్నీ కూడా మనకి అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ కిందకి వస్తాయండి. దాంట్లో భాగంగానే మనకి బ్యాట్స్ గానీ, మోర్స్ గానీ, ప్రిపోజెస్ గానీ, ఎలుకలు గానీ, చుంచులు గానీ, తుమ్మెదలు గానీ, కీటకాలు గానీ, దోమలు గానీ, ఈగలు గానీ, ఇవి చేసే సౌండ్స్ అనేవి చాలా దారుణంగా ఉంటాయి. వీళ్ళు చేసే వాయిస్ లో అసలు లౌడ్నెస్ అనేది ఉండదు, యాంప్లిట్యూడ్ అనేది ఉండదు, కానీ వీళ్ళ యొక్క వాయిస్ లో ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. సో అందువల్ల వీటి యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ ప్రాక్టికల్ గా ఇవి చేసే సౌండ్స్ మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. ఇలా గమనించండి డిఫరెన్సెస్ ని. వీటికి మధ్యలో ఉన్న వాళ్ళే ఆడిబుల్ రేంజ్ అంటే మనం అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద హియరింగ్ ఎయిడ్ మిషన్. సో మనకి చెవిటి మిషన్ లో ముఖ్యంగా ఎటువంటి ఎలిమెంట్స్ ఉంటాయని అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో మనకి చెవిటి మిషన్ లో ముఖ్యంగా 3 రకాల వస్తువులు ఉంటాయి: మైక్రోఫోన్, యాంప్లిఫైయర్, స్పీకర్. ఈ 3 కూడా ఉంటాయండి. కానీ మనకి ఇండివిజువల్ గా క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. ఈజ్ యూజ్డ్ టు మైక్రోఫోన్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ద converts the sound signals into electrical signals. మీరు ఎప్పుడైతే ఈ హియరింగ్ ఎయిడ్ పెట్టుకుంటారో అప్పుడు పెట్టుకున్న తర్వాత ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అతని సౌండ్ వేవ్స్ ఏవైతే అట్మాస్ఫియర్ లో కదులుతాయో ఆ తరంగాలు అతని హియరింగ్ ఎయిడ్ కి తగిలిన తర్వాత ఈ హియరింగ్ ఎయిడ్ లో ఉన్నటువంటి మైక్రోఫోన్ ఏం చేస్తుంది, ఆ తరంగాల్ని, ఆ సౌండ్ వేవ్స్ ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా మారుస్తుంది. ఓకేనా? మైక్రోఫోన్ కన్వర్ట్స్ ద సౌండ్ సిగ్నల్స్ ఇంటూ ద ఎలక్ట్రికల్ సిగ్నల్స్. కానీ ఎదుటివాడు మాట్లాడే వ్యక్తి యొక్క సౌండ్స్ అనేవి అప్పుడప్పుడు హై పిచ్ తో మాట్లాడచ్చు, లో పిచ్ తో మాట్లాడచ్చు, సమ్ వేరబుల్ ఫ్రీక్వెన్సీస్ అనేవి ఉంటాయి. సో ఈ వేరబుల్ ఫ్రీక్వెన్సీస్ అనేవి వేరబుల్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. మరి ఈ వేరబుల్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని కాన్స్టెంట్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా యాంప్లిఫై చేసేవారు ఎవరంటే యాంప్లిఫైయర్. యాంప్లిఫైయర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? టు యాంప్లిఫై ద ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రిసీవ్డ్ ఫ్రమ్ మైక్రోఫోన్ నుంచి ఎటువంటి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రిసీవ్ అవుతాయో వాటిని యాంప్లిఫై చేస్తుంది అనమాట, కాన్స్టెంట్ లాగా చేస్తుంది అనమాట. మరి ఏవైతే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రిసీవ్ అయ్యాయో మళ్ళీ వాటిని సౌండ్ సిగ్నల్స్ గా మార్చి బ్రెయిన్ కి పంపించి అది అర్థమయ్యేటట్టు చేసేది ఎవరండి? స్పీకర్ అనమాట. అంటే టు కన్వర్ట్ ద ఎలక్ట్రికల్ సిగ్నల్స్ టు సౌండ్ సిగ్నల్స్. సో మన యొక్క ఇన్పుట్ టు సౌండ్ సిగ్నల్సే, అవుట్పుట్ టు సౌండ్ సిగ్నల్సే, మధ్యలో ఇన్ని వస్తువులు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాయి అనమాట హియరింగ్ ఎయిడ్ లో. సో మనకి స్పీకర్ అనేది చెట్టు చివరికి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మళ్ళీ సౌండ్ సిగ్నల్స్ గా మార్చి అది బ్రెయిన్ యొక్క ఆడిటరీ లోకి పంపించి అలా మన యొక్క డిసిషన్ తీసుకోవడం, మనకి అర్థం కావడం అనేది జరుగుతుంది అనమాట. సో అలా హియరింగ్ ఎయిడ్ లో ఈ 3 భాగాలు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకుందామండి. సో వాట్ ఈస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ది అల్ట్రాసోనిక్ సౌండ్. అల్ట్రాసోనిక్ సౌండ్ యొక్క అప్లికేషన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఎకోకార్డియోగ్రఫీ ఎస్, అల్ట్రాసోనిగ్రఫీ ఎస్, సౌండ్ అండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ ఎస్, సోనార్, ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఎస్, ఈ 3 కూడానండి. సో ఈ 3 యొక్క డెఫినేషన్ ప్రాక్టికల్ గా చూడండి ఫ్రెండ్స్. సో మనకి అల్ట్రాసోనిక్ అప్లికేషన్స్ అంటే అల్ట్రాసోనిక్ సౌండ్ యొక్క అప్లికేషన్స్ అంటే ఆ 3 మాత్రమే కాదు, చాలా ఉన్నాయి. అల్ట్రాసోనిక్ సౌండ్ ని మనం విరివిగా యూజ్ చేస్తున్నాం మన యొక్క ఇండస్ట్రీస్ లో కానీ, బయట డాక్టర్స్ యొక్క అలోపతిలో కానీ, మెడికల్ ఫీల్డ్ లో కానీ చాలా రకాలుగా అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ ని ఉపయోగిస్తున్నాం ఫ్రెండ్స్. సో ముందుగా అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ ని ఎలా గుర్తుపడతాం? ఏ సౌండ్స్ అయితే మనకి గ్రేటర్ దాన్ 20,000 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటాయో అటువంటి సౌండ్స్ అన్ని కూడా అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ అంటారు. ఇది డెఫినేషన్. మరి ఇవి ఎలా ఉపయోగపడుతున్నాయి? ముందుగా ఇండస్ట్రీస్ లో చూడండి. మనకి ఇండస్ట్రీస్ లో ఒక సర్ఫేస్, ఒక డెఫెక్ట్, మనకి ఏదైనా ఒక బ్లాక్ అనేది ఒక ఇండస్ట్రీలో ఇలాంటి క్యూబ్స్ అనేవి తయారవుతున్నాయి. ఇవి ఐరన్ తో తయారవుతున్నాయి, కాస్టింగ్ తో తయారవుతున్నాయి. ఈ కాస్టింగ్ మనకి బయట నిగనిగలాడుతూ ఉంటుంది, కానీ లోపల
ఎయిర్ హోల్స్ అనేవి ఫామ్ అవుతాయి, ఒక డొల్లతనం అనేది ఫామ్ అవుతుంది అనమాట. మరి అలాంటి డొల్లలు, అలాంటి ఎయిర్ గ్యాప్స్, అలాంటి ఎయిర్ సాక్స్ అనేవి కనిపెట్టడానికి మనం ఏం చేస్తాం, క్వాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ ని ఆ ప్రొడక్ట్ గుండా పంపిస్తా ఉంటారండి. ఎక్కడైతే డిఫెక్ట్ ఉంటుందో అక్కడ మళ్ళీ రిటర్న్ అయిపోతుంది, ఎక్కడైతే డిఫెక్ట్ ఉండదో ఆ సౌండ్ వేవ్స్ సింపుల్ గా వెనక్కి అంటే ఫ్రంట్ నుంచి పంపిస్తే బిహైండ్ బ్యాక్ సైడ్ కి ఈజీగా ట్రావెల్ అవుతాయి అనమాట. సో అలా సర్ఫేస్ అండ్ సబ్ సర్ఫేస్ డిఫెక్ట్స్ ని కనుక్కోవడానికి ఇండస్ట్రీస్ లో ఏ టైప్ ఆఫ్ సౌండ్ వేవ్స్ ని యూజ్ చేస్తారంటే అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ ని యూజ్ చేస్తారు. క్వశ్చన్ ఇలా అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సెకండ్ ఏంటంటే హార్ట్ లో ఉన్నటువంటి హోల్స్ ని చెక్ చేయడానికి కూడా మనం ఎటువంటి టైప్ ఆఫ్ సౌండ్ వేవ్స్ ని యూజ్ చేస్తామంటే అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ ని యూజ్ చేస్తాం. ఈ టెక్నిక్ ని మనం ఏమంటామంటే ఎకో కార్డియోగ్రఫీ టెక్నిక్ అంటామండి. ఈ హాస్పిటల్ ఫీల్డ్స్ లో ఎకో కార్డియోగ్రఫీ టెక్నిక్. అలాగే మనకి మదర్ యొక్క వూమ్ లో ఈ ఫేటస్ అనేవారు ఎలా ఉన్నారు, ఆరోగ్యవంతంగా ఉన్నారా లేదా అని చెక్ చేయడానికి మనం స్కానింగ్ లా చేస్తామండి. ఈ స్కానింగ్ లో ముఖ్యంగా ఏ టైప్ ఆఫ్ సౌండ్ వేవ్స్ ని మదర్ యొక్క వూమ్ గుండా పంపిస్తారు అంటే అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ నే పంపిస్తారు. మరి ఈ టెక్నిక్ ని ఏమని అంటారంటే అల్ట్రాసోనోగ్రఫీ టెక్నిక్ అంటాం. సో మనం రోబో సినిమాలో కూడా చూసే ఉంటాం, స్విచ్ ఆన్ ద అల్ట్రా స్క్రీన్ అంటాడు రోబో ఎప్పుడైతే ఆ ప్రెగ్నెన్సీ డెలివరీ చేస్తాడు. సో అల్ట్రా స్క్రీన్ లో మనకి అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ ని పంపించి ఆ బిడ్డ యొక్క బేబీ యొక్క ఫేటస్ యొక్క ఇమేజెస్ ని స్క్రీన్ లో చూస్తా ఉంటారన్నమాట. సో ఈ టెక్నిక్ ని మనం అల్ట్రాసోనోగ్రఫీ టెక్నిక్ అంటాం. సో క్వశ్చన్ లో అల్ట్రాసోనోగ్రఫీ టెక్నిక్ లో ఏ టైప్ ఆఫ్ సౌండ్ వేవ్స్ ని యూజ్ చేస్తున్నారు అంటే అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ ని మాత్రమే యూజ్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. అంతేకాదు మనకి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ని ఏదైతే మనకి సోడియం ఆక్సలేట్ అనే మెటీరియల్ తో ఏవైతే స్టోన్స్ అని ఫామ్ అవుతాయో అటువంటి స్టోన్స్ ని గాల్ బ్లాడర్ లో క్రషింగ్ చేయడానికి, అసలు కనిపెట్టడానికి, టు డిటెక్ట్ ద స్టోన్స్ ఇన్ గాల్ బ్లాడర్ అసలు డిటెక్ట్ చేయడానికి ఎవరు హెల్ప్ అవుతారంటే ఈ అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ ద్వారానే మన మనిషిలో ఉన్నటువంటి గాల్ బ్లాడర్ లో ఈ స్టోన్స్ అనేవి ఉన్నాయా లేవా అని కనిపెట్టచ్చు ఫ్రెండ్స్. అలాగే సోనార్ టెక్నిక్ అంటే మనకి సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్. మనకి ఒక షిప్ గాని, ఒక సబ్మెరైన్ గాని శత్రు దేశాలు ఏమైనా ఇక్కడ టార్పోడోస్ లాంటివి పెట్టాయా, లేకపోతే ఏమైనా మిజైల్స్ లాంటివి ఇక్కడ లాంచ్ చేశారా, ల్యాండ్ మైన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, లేదా వాళ్ళు సముద్ర మొత్తం నుంచి, సీ సర్ఫేస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉన్నారు, ఇలాంటి టెక్నికల్ డీటెయిల్స్ అన్ని తెలియడానికి వీళ్ళు ఎల్లప్పుడూ కూడా ఒక మిషన్ ద్వారా ఒక టైప్ ఆఫ్ సౌండ్ వేవ్స్ ని ప్రొడ్యూస్ చేస్తా పంపిస్తా ఉంటారు. ఆ సౌండ్ వేవ్స్ ఏంటండి ఆ సౌండ్ వేవ్స్ అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్. సో మనకి అలా షిప్స్ లోను, సబ్మెరైన్స్ లోను మనకి అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ ని యూజ్ చేస్తాం. ఆ ఆపరేషన్ ఏమంటామంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. అంతేకాదు మనకి బ్యాట్స్ అనేవి ముఖ్యంగా వాటి కళ్ళల్లో రాడ్స్ అనేవి మాత్రమే ఉండడం వల్ల ఈ రాడ్స్ అనేవి కేవలం డార్క్ టైంలో మాత్రమే కనిపించడానికి అవకాశం ఉంటుంది. వీటికి పగటిపూట కనిపించడానికి ఎటువంటి ఆస్కారం లేదు, ఎందుకంటే వీటి యొక్క కళ్ళల్లో కోన్స్ అనేవి ఉండవు, కలర్డ్ బాడీస్ చూడడానికి వీలవదు అనమాట గబ్బిలాలు అనేవి. సో మరి అలాంటి సమయంలో మరి గబ్బిలాలు అనేవి, బ్యాట్స్ అనేవి వాటి యొక్క ఆహార అన్వేషణ కోసం ఏం చేస్తాయి? ఈ గబ్బిలాలు అనేవి ఏ సౌండ్ చేసినా అవి ఏ గ్రూప్ లోకి వస్తాయండి? ఈ గబ్బిలాలు చేసేటువంటి సౌండ్స్, ఈ బ్యాట్స్ చేసేటువంటి సౌండ్స్ అల్ట్రాసోనిక్ సౌండ్ రేంజ్ లోకి వస్తున్నాయి అనమాట. అంటే గ్రేటర్ దన్ 20,000 హెచ్ ఫ్రీక్వెన్సీస్ తో ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ ని ప్రొడ్యూస్ చేయడం వల్ల వాటి ముందర, అంటే ఆ గబ్బిలం ముందర తన కంటికి కనిపించిన కీటకాలు ఏమైనా ముందర వెళ్తుంటే, దోమలు గాని ఈగలు గాని వెళ్తుంటే ఈ సౌండ్ వేవ్స్ అనేవి ఇది అరుస్తూ ఉండడం వల్ల ఆ కీటకాలు వెళ్తున్న సమయంలోని ఈ సౌండ్ వేవ్స్ ఆ కీటకం యొక్క ఆ మస్కిటో యొక్క బాడీకి టచ్ అయ్యి వెంటనే రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది అనమాట. అప్పుడు ఈ బ్యాట్ కి తెలుస్తుంది, ఆహా నా యొక్క ఫుడ్ అనేది నా ముందరే వెళ్తుంది అని చెప్పేసి. అలా తన యొక్క ఫుడ్ సర్చింగ్ అనేది చేసుకుంటా ఉంటుందండి. ఈ బ్యాట్స్ గానీ, డాల్ఫిన్స్ గానీ, వేవ్స్ గానీ ఇవన్నీ కూడా అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ ని ఫుడ్ సర్చింగ్ కోసం, తన యొక్క ఫుడ్ ని అన్వేషించడం కోసం ఉపయోగించుకుంటా ఉంటాయంట ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇక్కడ a ship sends out a ultrasound that returns from the seabed and is detected after 3.42 seconds. సో ఒక షిప్ అనేది అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ ని పంపించిందండి ఒక మిషన్ ద్వారా. ఆ అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ సముద్రం లోతుకి వెళ్లి సముద్రం మట్టానికి తగిలి
అంటే కింద ఉన్నటువంటి నేలకి తగిలి మళ్ళీ రిఫ్లెక్ట్ బ్యాక్ అయింది అనమాట. సో ట్రాన్స్మిటర్ అనేది సౌండ్ వేవ్స్ ని పంపించింది, రిసీవర్ అనేది సౌండ్ వేవ్స్ ని రిసీవ్ చేసుకుంది అనమాట. సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్, ఎంత టైం పట్టిందంట కిందకి వెళ్ళి రావడానికి? కిందకి వెళ్ళి రావడానికి 3.42 సెకండ్స్ టైం పట్టిందంట. అంటే ఆ సౌండ్ వేవ్స్ ట్రావెల్ అవ్వడానికి 3.42 సెకండ్స్ పట్టిందంట. మరి షిప్ అనేది ఎక్కడ ఉంది? సీ వాటర్ లో ఉంది. సీ వాటర్ లో వెలోసిటీ ఆఫ్ ది ఎయిర్ ఎంత? ఎయిర్ వెలోసిటీ ఎంత అంటే సారీ సౌండ్ వెలోసిటీ ఎంత? 343 అనకూడదు. అట్మాస్ఫియర్ నార్మల్ ఎయిర్ లో అంటే 343 మీటర్స్ పర్ సెకండ్ అనాలి. ఇక్కడ ఏంటి, షిప్ అనేది సముద్రపు నీటి మీద ఉంది. సముద్రపు నీటిలో సౌండ్ యొక్క వెలాసిటీ ఎంత? సౌండ్ యొక్క వెలాసిటీ అనేది 1531 మీటర్స్ పర్ సెకండ్. ఎంత స్పీడ్ తో ట్రావెల్ అవుతుంది సౌండ్ అనేది. సో మనకి వెలాసిటీ తెలుసు, టైం తెలుసు. ఇది ఎంత డిస్టెన్స్ లో ఈ షిప్ అనేది సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది, హైట్ అనేది కనిపెట్టచ్చా, కనిపెట్టలేమా? ఈజీగా కనిపెట్టచ్చు. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అపాన్ టైం. వెలాసిటీ is nothing but 1531 meters per second. Distance I don't know. 3.42 seconds. 1531 into 3.42 అంటే సెకండ్స్ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ మీటర్స్ మాత్రమే మిగులుతుంది. ఇదేంటి డిస్టెన్స్. కానీ ఇది ఏం డిస్టెన్స్? టోటల్ డిస్టెన్స్. అంటే అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ కిందకి వెళ్ళడం మళ్ళీ పైకి రావడం, ఇది 2 సార్లు వెళ్ళడం రావడం, 2 సార్లు రిటర్న్ అయి 2 సార్లు తిరిగింది కాబట్టి, ఎక్స్చేంజ్ అయింది కాబట్టి, ఇంటర్చేంజ్ అయింది కాబట్టి మనం దీన్ని ఏం చేయాలి? యాక్చువల్ హైట్ కావాలి అంటే, అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద షిప్ అండ్ సర్ఫేస్ ఆఫ్ ది వాటర్ బాడీ కావాలి అంటే మీరు ఏం చేయాలి? ఇచ్చిన వాల్యూని డివైడెడ్ బై 2 చేయాలన్నమాట. అలా మనకి 2 1s are సో 1530 అనుకోండి, 2 7s are 14, 136, 105, 765. 765 into 3.5, 3.14 3.5 అనుకోండి పర్వాలేదు. 3.5 అంటే 35/10 అని రాయండి పర్వాలేదు. 5 2s are 5 7s are సో 2 1s are 2 3s are 168, 2s are 5, 7 2 14, 7 8 56, 57, 7 3 21, 21 5, 26. సో మనకి 0.5 అంటే 3.35. ఓకేనా? సో మనకి 2674 ఏంటండి ఇది? మీటర్స్. అంటే 2.6 కిలోమీటర్ల ఎత్తులో ఈ షిప్ అనేది సముద్ర మట్టం నుంచి అంత ఎత్తులో ఉన్నది అని మీనింగ్ అనమాట. ఓకేనా? ద స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఈజ్ ఇంక్రీజెస్ విత్ ది టెంపరేచర్. సార్ టెంపరేచర్ లో స్పీడ్ ఆఫ్ ది సౌండ్ అనేది ఏమవుతుంది? సార్ స్పీడ్ ఆఫ్ ది సౌండ్ is always directly proportional to the temperature. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే స్పీడ్ ఆఫ్ ది సౌండ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సార్ మనకి 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నార్మల్ అట్మాస్ఫియర్ లో స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఎంత అన్నాం? 343 మీటర్స్ పర్ సెకండ్. ఒకవేళ నేను టెంపరేచర్ పెంచాననుకోండి, అది ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 343 మీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది. సంథింగ్ 346 348 అలా ఉంటుంది. ఖచ్చితంగా టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే సౌండ్ యొక్క స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్, నాట్ డిక్రీజెస్, ఇంక్రీజెస్. ఓకేనా? సో మనకి ఇది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుందండి మనకి. ఎందుకంటే ఇది ఎందుకు వర్కౌట్ అవుతుంది అంటే, ఈ గాలిలో ఉన్నటువంటి ఎయిర్ మాలిక్యూల్స్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే, ఎయిర్ మాలిక్యూల్స్ ని బాగా వేడి చేస్తే ఏమవుతుంది? బాగా భయంకరమైన మోషన్ కి గురవుతాయి అనమాట. అలా అలా అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి అనమాట. భయంకరమైన స్పీడ్ తో అటు ఇటు మూవ్ అవుతూనే ఉంటాయి అనమాట. అలాంటి సమయంలో మీరు హలో అని అరిచారండి, భయంకరమైన వేడిగా ఉన్నటువంటి అంటే ఫాస్టర్ మోషన్ కలిగినటువంటి గాలి మాలిక్యూల్స్ మధ్యన మీరు హలో అని అరిస్తే, ఈ గాలి మాలిక్యూల్స్ ఏవైతే ఎయిర్ మాలిక్యూల్స్ ఉన్నాయో అవి ఫాస్ట్ గా మూవ్ అవడం వల్ల, జిగ్జాగ్ లో ఫాస్ట్ గా మూవ్ అవడం వల్ల ఈ సౌండ్ వెలాసిటీని కూడా, ఈ ఎయిర్ వేవ్స్ ని కూడా, ఈ సౌండ్ వేవ్స్ ని కూడా ఫాస్ట్ గా తీసుకెళ్లగలవు. కానీ అదే కోల్డ్ కండిషన్ లో ఎయిర్ మాలిక్యూల్స్ అనేవి చాలా లేట్ గా మూవ్ అవుతాయి, లేజీగా మూవ్ అవుతాయి, లెథర్జీతో మూవ్ అవుతాయి. ఇలాంటి లేజీతో మూవ్ అయ్యేటువంటి ఎయిర్ మాలిక్యూల్స్ అనేవి మీరు ఎప్పుడైతే ఈ చలికాలంలో హలో అని అరిస్తే, ఇవి సౌండ్ ఎక్కువ దూరం ట్రావెల్ చేయగలవా? ఎక్కువ స్పీడ్ తో ట్రావెల్ చేయగలదా? లేదండి. ఈ కోల్డ్ కండిషన్ లో
మనకి ఎక్కువ దూరం అనేది ఈ సౌండ్ అనేది ట్రావెల్ అవ్వదు. ఎప్పుడు సేమ్ ఇంటెన్సిటీ అప్లై చేస్తే, అంటే ఎప్పుడైతే 45°C దగ్గర మీరు ఎంతైతే ఇంటెన్సిటీతో అరిచారో అంతే ఇంటెన్సిటీతో ఇక్కడ అరిస్తే దానికన్నా తక్కువ డిస్టెన్స్, తక్కువ స్పీడే రికార్డ్ అవుతుంది. ఓకేనా? సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ది డాప్లర్ ఎఫెక్ట్. సో మనకి డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, రెండు రిలేటివ్ మోషన్ లో ఉంటే, రెండు వస్తువులు అనేవి రిలేటివ్ మోషన్ లో ఉంటే, లేదా ఒక వస్తువు స్టాటిక్ గా ఉంది, మరొక వస్తువు రిలేటివ్ మోషన్ లో ఉంటే, మనకి ఈ ఏదైతే ఒక వస్తువు సౌండ్ చేస్తుందో, మూమెంట్ లో ఉన్న వస్తువు అనేది సౌండ్ చేస్తుందో, రెస్ట్ పొజిషన్ లో ఉన్న వస్తువు అనేది ఆ సౌండ్ అనేది ఈ పొజిషన్ వ్యారీ అవుతున్న కొద్ది, అంటే సౌండ్ చేస్తున్న వస్తువు పొజిషన్ వ్యారీ అవుతున్న కొద్ది దాని యొక్క సౌండ్ కూడా వ్యారీ అవుతూ ఉంటుంది. సింపుల్ గా చెప్తాను చూడండి. మీరు ఒక ప్లాట్ఫామ్ మీద నించున్నారు, ట్రైన్ అనేది ఎక్కడో ఉంది. సో ట్రైన్ అనేది మీకు 30 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు ఒక రకమైన సౌండ్ వినిపించింది. 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు ఒక రకమైన సౌండ్ వినిపించింది. 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు ఒక రకమైన సౌండ్ వినిపించింది. ఒక రకమైన అంటే ఏంటండి సార్, మీకు డిస్టెన్స్ తరుగుతున్న కొలది సౌండ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే సౌండ్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. అంటే ఒక రెండు వస్తువులు లేదా రెండు వస్తువులలో ఒక వస్తువు అనేది మోషన్ లో ఉంటూ సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తే ఆ సౌండ్ అనేది మిగతా అబ్జర్వర్ స్టేటస్ లో ఉన్నటువంటి వస్తువుకి లేదా మనిషికి దాని యొక్క సౌండ్ అనేది దాని పొజిషన్ మీద వ్యారీ అవుతా ఉంటే అలాంటి ఎఫెక్ట్ ని మనం ఏమంటాం, డాప్లర్ ఎఫెక్ట్ అంటాం. అంటే ఏ వస్తువైనా సౌండ్ చేస్తే అది దాని యొక్క పొజిషన్ బట్టి, దాని యొక్క రిలేటివ్ మూమెంట్ బట్టి దాని యొక్క సౌండ్ కెపాసిటీ కూడా మారుతా ఉంటుంది. ఓకేనా? సో ఇలాంటి టెక్నిక్స్ ని, ఇలాంటి డాప్లర్ ఎఫెక్ట్ ఆఫ్ సౌండ్స్ ని ఎక్కడ ఉపయోగిస్తామంటే ముఖ్యంగా మనకి ఎయిర్పోర్ట్స్ లో ఏంటండి, ఈ ఏరోప్లేన్ అనేది భయంకరమైన సౌండ్ ప్రొడ్యూస్ చేసుకుంటా వస్తుంది. సో మనకి ఎయిర్పోర్ట్స్ లో ఏవైతే టవర్స్ ఉంటాయో ఆ టవర్స్ అనేవి ఈ ఏరోప్లాన్స్ చేసేటువంటి సౌండ్ ని గమనిస్తూ ఉంటాయి. ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు చాలా చిన్నదిగా వినిపిస్తుంది సౌండ్, దగ్గరగా వస్తున్న కొలది భయంకరమైన సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు సిగ్నల్స్ అనేవి అందుతా ఉంటాయి అనమాట. ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ కి, ఎయిర్పోర్ట్ కంట్రోల్ హౌస్ కి, ఏరోప్లేన్ లో ఉన్నటువంటి పైలట్ కి కమ్యూనికేషన్ అనేది ఏర్పాటు చేస్తుంది అనమాట ఈ ఎయిర్పోర్ట్ సిగ్నల్ అనేది. సో అలా ఏర్పాటు చేసి దాని యొక్క టేక్ ఆఫ్ కి లేకపోతే దాని యొక్క రెస్టింగ్ కి మార్గం అనేది సుగమం చేస్తుంది అనమాట. ఓకేనా? సో అలా మనకి ఎయిర్పోర్ట్స్ లో యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అంతేకాదు మనకి బ్లడ్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు అది ఎంతో కొంత సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది కదండి. మనకి ఆడిబుల్ రేంజ్ లో వినిపించకపోయినా సమ్ పెరిషబుల్ ప్రొడక్ట్స్ కి, సమ్ ప్రీషియస్ ప్రొడక్ట్స్ కి ఇది వినిపిస్తుంది. ఈ ఫ్రీక్వెన్సీస్ అవి క్యాచ్ చేయగలవు. సో ఈ బ్లడ్ అనేది సరిగ్గా ఫ్లో అవుతుందా లేదా, అన్ని భాగాలకు వెళ్తుందా లేదా, ఆ ఫ్లో చేసేటువంటి సౌండ్ ద్వారా మీరు ఈ వస్తువును ఉపయోగించి బ్లడ్ అనేది చక్కగా ఉందా, లేకపోతే ఎక్కడైనా గడ్డ కట్టిందా, లేకపోతే ఎక్కడైనా కోయాగ్యులేట్ అయిందా, అలా మీరు బ్లడ్ ఫ్లోని సక్రమంగా ఉందా లేదా అనేది ఈ డాప్లర్ ఎఫెక్ట్ ద్వారా కనుక్కోవచ్చండి. అంతేకాదు మనకి ట్రాఫిక్ పోలీసులు యూజ్ చేసేటువంటి ఒక మీటర్ కూడా ఈ డాప్లర్ ఎఫెక్ట్ మీద పనిచేస్తుంది. మీరు ఓవర్ లిమిట్ ఎప్పుడైతే ఒక 60 కిలోమీటర్ లిమిట్ అనేది 60 కిలోమీటర్ పర్ అవర్ అనేది లిమిట్ అనేది ఉన్న చోట మీరు అంతకన్నా ఎక్కువ స్పీడ్ తో వెళ్తే మనకి కొన్ని మిషన్స్, ఒక స్టాటిక్ గా ఉన్నటువంటి మిషన్ డైనమిక్ గా వస్తున్నటువంటి వస్తువు యొక్క స్పీడ్ ని అది దగ్గరికి ఎంత రీచ్ అయితే అది చేసేటువంటి సౌండ్ కానీ, లేకపోతే అది ఎయిర్ లో చేసేటువంటి మాలిక్యూల్స్ యొక్క డిస్టర్బెన్స్ బట్టి కానీ అది ఎంత స్పీడ్ తో వెళ్తుందో దాని యొక్క రికార్డ్ అనేది ఈ మెషిన్ లో, ఈ స్టాటిక్ మెషిన్ లో రికార్డ్ అవుతా ఉంటది అనమాట. సో అలా దాని యొక్క పొజిషన్ బట్టి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా చెప్తుంది అనమాట. అలాగే డాప్లర్ ఎఫెక్ట్ అనేది ముఖ్యంగా అంబులెన్స్. సో మనకి అంబులెన్స్ అనేది దగ్గరికి వస్తున్న కొద్ది భయంకరమైన సౌండ్స్ తో వినిపిస్తుంది, భయంకరమైన ఫ్రీక్వెన్సీతో వినిపిస్తుంది. కానీ దూరంగా ఉన్న వ్యక్తికి, ఈ అంబులెన్స్ దూరంగా ఉన్న వ్యక్తికి చాలా లైట్ సౌండ్ తో, చాలా తక్కువ ఫ్రీక్వెన్సీతో, చాలా తక్కువ వేవ్ లెంత్ తో ఈ సౌండ్ అనేది వినిపిస్తుందంట. అలాగే మనకి ఆస్ట్రోఫిజియస్ లో కూడా ఈ ఏదైతే మనకి క్లౌడ్స్ అనేవి చార్జెస్ కింద ఏర్పడుతున్నాయో ఈ క్లౌడ్స్ అనేవి రెయిన్ మూవ్మెంట్ అనేది ముఖ్యంగా ఈ వెదర్ రిపోర్ట్ కి, ఈ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెదర్ రిపోర్ట్ ఇవ్వడంలో కూడా ఈ డాప్లర్ ఎఫెక్ట్ ఆఫ్ సౌండ్ అనేది ప్రముఖమైన ఇన్స్ట్రుమెంట్ గా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఎన్ని రకాలుగా డాప్లర్ ఎఫెక్ట్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి అప్లికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అబౌట్ ద సౌండ్ టాపిక్ అండి. ఓకేనా? సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. అండ్ ఎవరైనా కొత్త వారు ఉంటే దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి.